వేదాలు కూడా ఉన్నాయి. అయితే నేను చేసిన పరిశోధన ప్రకారం భవిష్య పురాణము ప్రతిసర్గ పర్వము 34వ శ్లోకంలో ఈశా పుత్రంచ మాం విద్ధి కుమారి గర్భసంభవం లేచ ధర్మస్య వక్తారాం మసీహోహం సమాగతః అని ఉంది. ఈ భవిష్య పురాణం ఎప్పుడు రాయబడిందని చెబుతుందంటే క్రీస్తుకు పూర్వం 400 సంవత్సరాల కాలంలో రాయబడిందని చెబుతుంది. ఈశా యేసు పుత్రంచ మాం పుత్రుడుగా పుట్టబోతున్నాడు, విద్ధి కుమారి గర్భసంభవం, కుమారి అనగా కన్యక గర్భంలో పుడతాడు అని. అంటే ఎందుకు కన్యక గర్భంలో పుడుతున్నాడంటే భగవంతుడి గురించి నేను ప్రతిపాదించిన చాలా లక్షణాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు చర్చ కొరకు 5 ప్రతిపాదిస్తున్నానని ముందే చెప్పాను నేను. ఈ 5 పరిశుద్ధత అనేది ఈ దేవతలకు సహితం లేదు, ఆ పితృదేవతలకు సహితం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా తల్లిదండ్రుల యొక్క జీన్ను పంచుకొని పుట్టారు. జీన్లో డిఎన్ఏలో ఆ తల్లిదండ్రుల లక్షణములను అది ఇస్తుంది. కాబట్టి పాపపు సంతానమే, మానవులందరూ పాపపు సంతానమే. అందుకే బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా మహర్షి ఏమని చెప్పాడంటే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాప సంభవ ఓం కృపయా దేవ శరణాగత వత్సలా. పాపినయున్నాను దేవా, పాప కర్మనే జరిగిస్తున్నాను, పాపాత్మ కలిగిన వాడను, పాపములోనే పుట్టాను నేను. సో మహర్షులకు ఏమర్థమైందంటే మనుషులందరూ కూడా పాపంలో పుట్టారు. కానీ యేసుక్రీస్తుని గురించి భవిష్య పురాణము సత్యవేదమైన బైబిల్ పరిశుద్ధ గ్రంథం చాలా చోట్ల ఏం చెబుతుందంటే ఈయన పుట్టుక పవిత్రమైనది, పరిశుద్ధమైనది అని. అలాగే యేసుక్రీస్తు చరిత్రను కూడా చూస్తే ఆయన ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్నారు. అంటే మానవుడికి ఉన్న కామము అనే పాపములో పడలేదు. క్రోధం, మదం, మాత్సర్యం అనే లక్షణాలు 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ఎక్కడ కూడా కనిపించలేదు. అలాగే ఈ సృష్టికర్తకు ఉండాల్సిన లక్షణాలు అనగా ఈయన ద్వారానే సమస్త సృష్టి జరిగింది అని బైబిల్ చెప్పింది కనుక ఆయన సృష్టికర్త. అలాగే ఆయన పరిశుద్ధుడుగా పుట్టాడు. ఆ తర్వాత లోకము పుట్టక మునిపే నేనున్నాను. అబ్రహాము, మీరు అంటున్నారు మొన్న 2000 సంవత్సరాల క్రితమే కదా అని. అబ్రహాము క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల క్రితం ఉన్నాడు. ఆ అబ్రహాము కంటే ముందున్నాను నేను అన్నాడు. అలాగే లోకము పుట్టక మునిపే నేనున్నాను అన్నాడు. అందుకే సత్యవేదమైన బైబిల్ పరిశుద్ధ గ్రంథం 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఎప్పటి నుండో సృష్టి లేనప్పటి నుండి సమీపించరాని తేజస్సులో ఆయన ఉన్నాడని సత్యవేదం సాక్ష్యం ఇస్తుంది. అంతేకాదు ఆయన మానవ విమోచన కొరకు సృష్టికర్త ఏం చేశాడంటే మానవుడు పాపములో ఉన్నాడు, తనకు తానుగా పాపము నుండి బయటికి రాలేడు. ఆచారాలు, దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, తీర్థయాత్రలు, వ్రతాలు, దీక్షలు ఏవి కూడా మనుషుణ్ణి పాపము నుండి విమోచించలేవని చరిత్ర రుజువు చేసింది. కాబట్టి పరమాత్ముడుగా తాను ఏం చేశాడంటే అవతారం ఎత్తాల్సి వచ్చింది. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గీతాంజలి గ్రంథాన్ని రాశారు. ఆయన అవతారాన్ని గురించి ఇచ్చిన డెఫినేషన్ ఏమిటంటే మానవునికి అసాధ్యమైన దానిని సుసాధ్యము చేయడానికి పరమాత్ముడు ఈ లోకంలో అవతరిస్తాడు అని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పారు. సో మానవుడికి అసాధ్యమైనది ఏమిటి అంటే తన పాపము నుండి తాను విడుదల పొందడం సాధ్యం కాదు, మరణమును జయించడం కూడా సాధ్యం కాదు. కనుక పరమాత్ముడైన యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చానని చెప్పాడంటే పాపులను రక్షించుటకే నేను వచ్చానని చెప్పాను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు గనక ఆయనకు యేసు అనే రక్షకుడు అనే పేరు పెట్టండి అని పరలోకపు దేవదూత ఈ పరమాత్ముని గురించి ఆ మాట చెప్పాడు. అలాగే యేసు ప్రభు తరచూ చెప్పాడు ఏమిటంటే అనారోగ్యంగా ఉన్న వాళ్లకు వైద్యుడిలాగా అవసరమో పాపముతో జీవిస్తూ నరకానికి వెళ్తున్న వాళ్ళ కొరకు ఈ వైద్యుడిగా నేను వచ్చాను అని చెప్పాడు. అలాగే ఆయన ప్రాణం పెట్టాడు. మనకు హైందవ ధర్మంలో కూడా ప్రజాపతిర్దేవేభ్యాం ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్ అనగా ప్రజాపతి దేవుడై ఉన్నాడు, ఆయన తన ఆత్మను యజ్ఞంలో సమర్పించుకోవాలి అని చెప్పిందనమాట. అలాగే సామవేదంలో సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేణ పుణ్యదాన బలియాగమని సామవేదం యొక్క అర్థాన్ని చెప్పే తాండ్య మహాబ్రాహ్మణం బంగాళపత్రంలో శ్లోకం ఉంది. అంటే పరమాత్ముడు యజ్ఞములో తన ప్రాణము నర్పించి చనిపోవాలి. అందుకే మనవాళ్ళు నరమేధము, అశ్వమేధము, అజమేధము, వాజపేయము, రాజసూయము అనే యజ్ఞాలు జరిగించారు. ఎందుకంటే ఓకే, వెరీ గుడ్, బాగా చెప్పారు. కానీ అశ్వమేధం జరిగించిన ఉద్దేశం ఏంటో చెప్తున్నాను. రక్త ప్రోక్షణం ద్వారానే పరమాత్ముని చేరగలము, లేక పాపక్షమాపణ పొందగలం. ఈ పనిని
పరమాత్ముడిగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో శరీరముతో అవతరించి పాపము లేకుండా ఆయన జీవించి 33 సంవత్సరాలు తనకు తాను చెప్పాడు, నా అంతటా నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను, మరలా దాన్ని తీసుకోవడానికి కూడా. అది ఎందుకు ప్రాణం పెడుతున్నావు అంటే పాపము నుండి మానవుని విమోచించడానికి నేను ప్రాణం పెడతాను. కనుక యేసుక్రీస్తులో సృష్టికర్త లక్షణం, పరిశుద్ధత, సార్వభౌమత్వం, భవిష్యత్ జ్ఞానం, అలాగే మానవుని లోక కళ్యాణం కొరకు ప్రాణం పెట్టడం, ఈ 5 లక్షణాలు ఉన్నందుచేత యేసే నిజమైన దేవుడు అని ఈ బైబిల్ ఆధారంగా, అలాగే కొన్ని హైందవ ధర్మంలో ఉన్న శ్లోకాల ఆధారంగా నేను విశ్వసిస్తున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు దైవ మీరు ముందుకు వెళ్ళకముందు బైబిల్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారా?